జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మింగాను మెతుకు లేదు మిసాలకు సంపంగి నూనె. వీళ్ళ బతుకు వీళ్ళకి మింగని మెతుకులే ఈ బొంగులో దేశగాళ్ళు. వీళ్ళ కథలు, వీళ్ళ పోకండాలు. ఈ న్యూస్ చూడండి. ఒక్కొక్కనైతే దొరికినట్టు మెట్ల తీసుకొని కొట్టాలి ఒక్కొక్కన. సరేలే న్యూస్ లేకొచ్చా. సరిగ్గా మింగన మెతుకులకు గెత్తలేదు కానీ ఈ బొంగులో దేశకు వీళ్ళ ఓవర్ యాక్షన్కి మాత్రం హద్దులు అనేటివి లేకుండా పోతున్నాయ్యా. నిన్నటి బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఏది షేక్ హసీనా పారిపీడికి వచ్చిన తర్వాత ఒకడు వచ్చాడు కదా మొహమ్మద్ యూనస్ గాడు, ఓడి మధ్యంతర ప్రభుత్వం భారతదేశం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శించింది. అబ్బా, ఆ ఆగ్రహం అయితే మామూలుగా కాదు. ఏలా తప్పట్లు తట్టుకున్నట్టే ఆ మాదిరిగా తమ బొంగులు దేశం, అదే తమ బంగ్లాదేశ్ పౌరుల జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పి భారత్ను హెచ్చరించినారు. ఓరి నాయనా స్వామి, దాంకుంటావురా పోయి ఏడన్నా నాయనా, మేము పోయి ఏడన్నా దాంకుంటాము. తమ బంగ్లాదేశ్ పౌరులకు ఆత్మగౌరవం, ఈ కామెడీ రండి తమ బంగ్లాదేశ్ పౌరులకు ఆత్మగౌరవం మర్యాదలు ఉన్నాయని చెప్పి, కాబట్టి మా పౌరులను అంటే బంగ్లాదేశ్ పౌరులను ఏమైనా అంటే ఊరుకునేది లేదని చెప్పేసి భారత ప్రభుత్వానికి ఈ బొంగులో దేశ ప్రభుత్వం ఒక లేఖ ఒకటి రాసిందియా. అసలు విషయం ఏంటంటే మనకు దేంతో నవ్వాలో కూడా అర్థం కాదు కానీ చెప్తాలే ఉండండి. ఇలాంటి పనికిమాలిన యాదవులు సిగ్గు, లజ్జ, శరం ఏ మాత్రం కూడా లేకుండా మన పక్క దేశంలో ఉండడం మన కర్మ అని చెప్పి భావించక తప్పదు. అంతే కదా. ఇప్పుడు సపోజ్ మనం ఉంటాము, మన ఆపన ఉండేవాడు దరిద్రుడైతే వాడు ఏడుంటాడంటే అదో పలానా వాళ్ళ పక్కన ఉంటాడంటే అది మనకు కూడా గబ్బే. ఆ మాదిరిగా అసలు విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ ద్వారా పెద్ద ఎత్తున ఈ బంగ్లాదేశ్ ముస్లింలు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న సంగతి మనకు అందరికి కూడా తెలుసు. నేను ఇంకో మాట చెప్తా. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామాలు అనేటివి అటు ఉంచితే మండల కేంద్రాల కానించి ప్రతి పట్టణంలోనూ ప్రతి ఒక్క చోట కూడా ఈ బొంగుల దేశగాళ్ళు ఆడబడితే ఆడున్నారు. మనోళ్ళే సిగ్గు శరం లజ్జ లేకుండా 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఏది ఈ అల్లికలోళ్ళు ఇటోళ్ళు అంతా ఉంటారు. ఈ మగ్గం పనులు చేసేవాళ్ళు ఇటోళ్ళు అంతా కూడా. మగ్గం పనులు అంటే ఏది ఈ ఆడవాళ్ళకు చీరలకు జాకెట్లకు డిజైన్లు వేస్తారు చూడు. ఈ పనుల కోసం వీళ్ళని అది పనిగా పిలిపించుకొని పెట్టుకుంటారనమాట. ఏది వాళ్ళు ఏదో పనులు చేస్తారు, వాళ్ళ ద్వారా వీళ్ళు 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు అనేసి. కానీ నాయనా మీకు అర్థం అవుతుందో అర్థం కాలేదో నాకు అర్థం కావడంలే. పావును దప్పుకొచ్చి పక్కలో పెట్టుకుంటే ఎట్ట ఉంటుందో వీళ్ళని పెట్టుకొని మీరు పెట్టుకుంటే అట్టే ఉంటుంది. ఏదో ఒక రోజు మీ దగ్గర 1 లక్ష 2 లక్షలు మీ దగ్గర డబ్బులు చూశారనుకో, అంతెందుకు వాళ్ళకి అవసరం పడితే 10,000 20,000 చాలు చూశారనుకో, మీ గొంతులు కోసైనా కూడా ఆ డబ్బులు దప్పుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు బొచ్చు కూడా మీరు బీకలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉండవు, రేషన్ కార్డులు ఉండవు, అడ్రస్లు ఉండవు, ఉన్నా కానీ ఎన్ని ఫేక్టరీ ఉంటాయి. మీకు మాత్రం జంబలక్కడ బంబే. అది మాత్రం గుర్తుపెట్టుకొని ఇట్లా వాళ్ళందరూ ముందు మీ షాపుల్లోనో ఏడన్నా మీరు పనిచేసే కాడ ఉంటే ముందు వాళ్ళు బయటికి దబ్బండి. నేను ఇంకో మాట చెప్తున్నా. వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పి మీకు డౌట్ వస్తే మీరు ఒకరే పోతే పట్టించుకోరని చెప్పి అనుకున్నారంటే, సపోజ్ వచ్చేసి హిందూ సంఘాలు ఉంటాయి, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంచెం బాధ్యతగా తీసుకుంటారు. వాళ్ళ 10 మందిని కలుపుకొని మీ దగ్గరలో ఉండే ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉంటుందో, నాయన ఇక్కడ అనుమానితులు ఉన్నారని చెప్పేసి మీరందరూ కలిసికట్టుగా పోయి కావాలంటే మీడియాను పక్కన పెట్టుకొని కంప్లైంట్ చేయండి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మీరు చూసి చూడనట్టు అజాగ్రత్తగా ఉన్నారో ఇంకంతే, అది జరిగిపోతుంది. అది మాత్రం మీరు జాగ్రత్తగా మధ్యలో పెట్టుకోండి. ఎందుకంటే మనం మన పక్కన పాములు పెంచుకున్నట్టే అది మ్యాటర్. నిజానికి జార్ఖండ్లో గిరిజనుల జనాభా చాలా ఎక్కువ. అలాగే జార్ఖండ్లో అడవులు ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించినటువంటి ఈ బంగ్లాదేశ్ ముస్లింలు ఫైనల్గా జార్ఖండ్ అడవుల్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ అడవుల్లో నివసించేది గిరిజనులు. పాపం వీళ్ళకి పెద్దగా చదువు సంధులు అనేవి ఏమీ ఉండవు. ఎవరేం చెప్పినా నమ్ముతారు. అంటే బయట సమాజానికి బయట ప్రపంచానికి వీళ్ళు దూరంగా ఉంటారు కదా. సో అమాయకత్వం అనేది వీళ్ళకు ఉంటుంది. పైగా ఏంటంటే అమాయకులు కావడంతో ఇక ఈ బంగ్లాదేశ్ ముస్లింలు ఈ జార్ఖండ్ అడవుల్లో తమ శాశ్వత నివాసాలుగా మార్చుకుని అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ బతుకుతారు. సరేలే ఏదోలే బతుకుతారులే అనుకుందాం. కానీ అడవుల్లో నివాసం ఉండేటటువంటి స్థానిక గిరిజనుల మీద ఈ బంగ్లాదేశ్ ముస్లింలు దాడులు చేయడం ప్రారంభిస్తున్నారు. ఆ అడవులన్నీ కూడా తమవేనని, అసలు గిరిజనులకు అడవులపై హక్కు లేదని వాళ్ళపై దాడులు చేసి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసి పంపిస్తున్నారు. ఎవడినాయిందిరా సామే? ఎవడమ్మ మొగుడిదే? ఎవడమ్మ మినగాడిదే? నువ్వు ఎవడివి? అసలు నువ్వు ఎవడివి? యానించి వచ్చావు? నీ తాడాడా? నీ బొంగరమేడా? అసలు గిరిజనులు అంటేనే గిరిపుత్రులు వాళ్ళు ఉండేది అడవుల్లో. ఆడిపోయి మీ పెత్తనాలేందిరా? మీరేమన్నా వాళ్ళకి ఏమన్నా పుట్టారా? ఎవరికి పుట్టారు మీరు? గిరిజనులకి అడవులు అనేటి గిరిజనుల సొంతము, మీకెట్ట సొంతము? ఏడుండదు ఇది. అందుకే చెప్పేది, ఒక్కొక్కడిని ఎవరిని కూడా అయ్యో అంటే మన బతుకులు మన ముఖాలు మనం చూసుకొని అద్దాల్లో మనం అయ్యో అనుకోవాలని చెప్పేసి. అంతేకాకుండా వీళ్ళంతటితో ఆగడం వల్ల గిరిజన అమ్మాయిలపై అత్యాచారాలు కూడా పాల్పడతారయా. చూడండి దారుణాలు. అయితే జార్ఖండ్లో ఉండేది JMM
అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా అంటారనమాట ఆ పార్టీని. ఆ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం కావడంతో ఈ బంగ్లాదేశ్ ముస్లింల ఆటలు సాగుతున్నాయి. ఈ సెక్యులర్ ప్రభుత్వ సాయంతోనే జార్ఖండ్లో బంగ్లాదేశ్ ముస్లింలు అయితే రెచ్చిపోతున్నారు. దీంతో మొన్న జార్ఖండ్ పర్యటనకు వెళ్ళినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అక్కడ గిరిజనులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వీళ్ళంతా కూడా ఆయనకు వివరించారనమాట. దీంతో ఇక బంగ్లాదేశ్ ముస్లింలను జార్ఖండ్ నుంచి తరిమేస్తామని వీళ్ళని ఎలుకలు పట్టేట్టు పట్టి తిరిగి బంగ్లాదేశ్కి పంపిస్తామని చెప్పేసి అమిత్ షా గారు గిరిజనులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయంపైనే ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అబ్బా మొగోళ్ళకు రోసాలు వస్తాయి చూడు, మొగోళ్ళకు మరి మొగోళ్ళకు రోసాలు వచ్చేట్టు వీళ్ళకు రోసం కోపం యాళ్ళేందంత పొడుచుకొని వచ్చింది. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి మన దేశస్తుల మీద రువా చేస్తున్నటువంటి ఈ బంగ్లాదేశ్ ముస్లింలపైన మన భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకూడదంట. అర్థమవుతాను మీక అంటే వీళ్ళందరినీ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని చెప్పేసి వీళ్ళ హారత కర్పూరాలు ఇచ్చి వీళ్ళ మెళ్ళలో పూలమాలేసి వీళ్ళని ఇక్కడ కూర్చొని పెట్టుకొని ఇంటర్వ్యూలు సాగినట్టు సాగాలనా? అంటే మనం పెడితే మనం కొట్టుకున్నట్టు చూడండి. వాళ్ళని ఏమి అనకూడదంట. పైగా ఏంటంటే వాళ్లకు ఆత్మగౌరవం మర్యాదలు ఇవన్నీ ఉన్నాయంట. నిజమేనా రే? నిజమేనా అంటాలే. అందుకే జార్ఖండ్లో ఉన్న ఈ బంగ్లాదేశ్ ముస్లింలను గౌరవంగా చూడాలంట. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులో తమ అక్కసును అంటే వాళ్ళ కడుపు మంటను దీంట్లో అంతా కూడా ఎలగెక్కినారు. భారతదేశ మంత్రులు కొంచెం నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ లేఖలో రాశారంట. దీంతో లెటర్ వచ్చింది. తీవ్ర ఆగ్రహం చెందినటువంటి భారత ప్రభుత్వం తిరిగి ఆ లెటర్ను బంగ్లాదేశ్కి పంపించి ఈ లెటర్ను కావాలంటేనైనా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోమని చెప్పేసి తిరిగి సమాధానం చెప్పినారు. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానా? అది మ్యాటరు. వాళ్ళెంత వాళ్ళు బతికెంత. పాకిస్తాన్ అనబోతే మనం నీళ్ళు ఆపితే వాళ్ళు చచ్చారు. ఈ బంగ్లాదేశ్ వాళ్ళేమో మనం నీళ్ళు ఎత్తే వీళ్ళు చచ్చారు. వీళ్ళ పోఖండాలు వాళ్ళ ఎత్తులు చూడబోతే వీళ్ళ కథలు చూడబోతేనేమో అబ్బా ఆకాశాన్ని తగులుతాయి పోయి రాకెట్లు తగిలినట్టు. బతుకులకు సిగ్గుండాలరా కొంచెం అన్నాను. అదే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.